మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. విశ్వవాణి టీవీ సందేశాలు వింటున్నటువంటి మా ప్రియ పోషకులకు, శ్రేయోభిలాషులకు, ప్రార్థనా భాగస్థులకు ప్రభు పేరిట హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను సర్వసమృద్ధిగా దీవించునుగాక. ప్రియులారా, విశ్వవాణి పరిచర్యను గూర్చి విన్నారు కదా. మారుమూల ప్రాంతాలలో ఆటవిక జాతి ప్రజలకు భయంకరమైన సాంప్రదాయాలు, మూఢ విశ్వాసాల చేత నలిగిపోతున్నటువంటి ప్రజలు అనేకులు ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, భారతదేశంలో ఉన్నారు. ప్రియులారా, ఒక్క మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మనం గమనించినప్పుడు ఆటవిక జాతి ప్రజలు 13 రకాల గ్రూపులకు సంబంధించినటువంటి వారు ఉన్నారు. మరి ఆ ప్రజలకు సువార్త అందించాలి అని అంటే ప్రియులారా, అది ఎంతో ప్రయాసతో కూడినటువంటి పని. దేవుని విశేషమైన కృపను బట్టి విశ్వవాణి పరిచర్యకు ప్రభు ఆ భారాన్ని ఇచ్చాడు. ఆయన కృపలో ఈ పరిచర్య కొనసాగుటకు భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో అనేక మంది విశ్వాసులను, సంఘాలను, దైవ సేవకులను ప్రభు ఇచ్చాడు. ఈ శ్రేష్టమైన మిషనరీ పరిచర్యలో వారి యొక్క పాలిభాగము ఎంతో శ్రేష్టమైనది, అమూల్యమైనది. ఇంకా ఈ పరిచర్యను గూర్చిన వివరాలు తెలుసుకొని ఈ పరిచర్యను మీరు ఆర్థికంగా, ప్రార్థనాపూర్వకంగా బలోపేతం చేయమని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. ఒక గ్రామానికి ఒక సేవకుడు వెళ్ళి సువార్తను ప్రకటించాలి అని అంటే ఆ సేవకునికి అయ్యే ఖర్చు ప్రతి నెల 4,000 రూపాయలు. మీలో ఎవరైనా ఒక గ్రామాన్ని అడాప్ట్ చేసుకొని ఒక సేవకుని పోషణ కొరకు ముందుకు వచ్చినటువంటి వారైతే విశ్వవాణి దైవ సేవకులను సంప్రదించండి. ఈ శ్రేష్టమైన సువార్త ఉద్యమంలో మీరు కూడా పాలిపంపులు పొందుమని ప్రభు పేరిట మేము మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రియులారా, విశ్వవాణి పరిచర్యకు ప్రభు ఇచ్చినటువంటి దర్శనం 1,00,000 గ్రామాలు. ఈ 1,00,000 గ్రామాలు చేరే వరకు దేవుని విశేషమైన కృపలో మీ సహాయము మాకు అవసరం. సువార్తను అందించడానికి, సంఘాలు స్థాపించడానికి, మందిరాలు నిర్మించబడటానికి ఆర్థికపరమైన అవసరత ఎంతో ఉంది. ఆర్థిక వనరులు చాలా తక్కువగా ఉన్నాయి. మీరు ప్రేరేపించబడినటువంటి వారైతే తప్పక ఈ శ్రేష్టమైన మిషనరీ పరిచర్యలో మీ చేతులు కలుపమని ప్రభు పేరిట మేము మీకు మనవి చేస్తూ ఉన్నాము. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము ధ్యానించుకొని దేవుని మహిమపరుద్దాం. ప్రియులారా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నిర్గమకాండము 34వ అధ్యాయంలో తండ్రి అయినటువంటి దేవుడు మోషేను పిలుస్తూ ఒక అద్భుతమైనటువంటి పని కొరకు ప్రత్యేకించినటువంటి విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. 34వ అధ్యాయము 2వ వచనం, ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయమున సీనాయి కొండ ఎక్కి అక్కడ శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండవలెను. ప్రియులారా, మోషేను ప్రభువు పిలిచి ఒక అద్భుతమైనటువంటి పని కొరకు తనను సిద్ధపరుస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఉదయమున నీవు సిద్ధపడి సీనాయి కొండ ఎక్కి శిఖరము మీద నా సన్నిధిని నిలిచియుండుము అన్నాడు. ప్రియులారా, సిద్ధపడి శిఖరమునుకెక్కి సన్నిధిలో నిలుచుట వలన ఏమి ప్రయోజనం? ప్రభువు మాటను విని విధేయత చూపి ప్రభువు పని చేస్తే ఏమి ప్రయోజనం అనే విషయాలు ఈ సందర్భాన ఈ వచనంలో మనం గమనించగలుగుతాం. ప్రభువు చెప్పినట్టే మోషే సిద్ధపడి కొండ ఎక్కాడు. ప్రభువుతో సహవాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. తండ్రి అయినటువంటి దేవుడు, సర్వాధికారి అయినటువంటి దేవుడు మోషేతో సహవాసాన్ని ప్రారంభిస్తూ ఉన్నాడు. అద్వితీయ దేవుడు మోషేతో సహవాసం చేయటానికి ఇష్టపడిన విషయాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాము. ప్రియులారా, 34వ అధ్యాయము 28వ వచనాన్ని మనం గమనించినప్పుడు, అతడు 40 రేయింబగళ్ళు యెహోవాతో కూడా అక్కడ ఉండెను. అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు. అంతలో
ఆయన నిబంధన వాక్యములను అనగా 10 ఆజ్ఞలను ఆ పలక మీద వ్రాసెను. ఈ ప్రత్యేకమైనటువంటి పని కొరకై దేవుడు మోషేను సీనాయి కొండ దగ్గరకు రమ్మన్నాడు, కొండ ఎక్కమన్నాడు. సిద్ధపడి ఉదయమునే రావాలి అని చెప్పి ప్రభువు మోషేను పిలిచాడు. ప్రియులారా, నా సన్నిధిని నిలిచి ఉండవలెను అన్నాడు. మోషే ఒక్కడే దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఆయనతో పాటు ఇంకెవరు దేవుని సన్నిధికి సీనాయి కొండకు ఎక్కడానికి వీలు లేదు అని ప్రభువు చెప్పినట్టుగా మనము లేఖనాలలో మనం చూస్తూ ఉన్నాం. 4వ వచనం చివరి భాగంలో సీనాయి కొండ ఎక్కగా దేవునితో ఒక అద్భుతమైనటువంటి సహవాసాన్ని కలిగిన మోషేను మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు మాట్లాడుతూ మోషేను బలపరుస్తూ మోషేతో ప్రభువు సహవాసం చేయటాన్ని మనం చూస్తూ ఉన్నాము. ప్రియులారా, ఎంత గొప్ప భాగ్యము కదా! ఒక దినము కాదు, 2 దినాలు కాదు, మోషేతో దేవునితో మోషే ఎన్ని దినాలు సహవాసం చేస్తూ ఉన్నారు అనంటే 40 దినాలు. ప్రియులారా, వ్రాయబడినటువంటి లేఖనం, అతడు 40 రేయింబగళ్ళు రాత్రి పగళ్ళు యెహోవాతో తండ్రి అయినటువంటి దేవునితో సంబంధాన్ని కలిగి భోజనము చేయకుండా నీళ్లు తాగకుండా ప్రభువు చెప్పేటటువంటి మాటలు వింటున్న మోషేను మనం చూస్తూ ఉన్నాము. మోషేను కూడా 40 దినాలు ప్రభువు విడిచిపెట్టలేదు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ఎంత గొప్ప ధన్యత! దేవునితో సహవాసం చేయటానికి 40 దినాలు, దేవునితో మాట్లాడటానికి 40 దినాలు, దేవుని ఆజ్ఞలను వినటానికి 40 దినాలు, ఒక ప్రత్యేకమైనటువంటి పని కొరకు సిద్ధపడటానికి 40 దినాలు. ప్రియులారా, ఈ వచనాల దగ్గర మనం ఆలోచించినప్పుడు ఒక శ్రేష్టమైన దేవుని పని, ఒక శ్రేష్టమైన దేవుని యొక్క పని సంకల్పం నెరవేర్చబడటానికి ఎంత సిద్ధపాటు ప్రభువు మోషేకి ఇస్తూ ఉన్నాడో, ఎంత అద్భుతమైనటువంటి ప్రిపరేషన్ మోషేను కలిగి ఉండమని చెబుతూ ఉన్నాడో మనం ఈ విషయాల్లో మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియులారా, అతడు భోజనము చేయలేదు, నీళ్లు త్రాగలేదు 40 దినాలు. భోజనము చేయకపోతే, నీళ్లు తాగకపోతే సాధారణమైనటువంటి పరిస్థితులలో ఒక వ్యక్తి కృషించిపోతాడు, శారీరకంగా నలిగిపోతాడు. ప్రియులారా, 40 దినాలు. కానీ మోషే దేవునితో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు జరిగిన ఒక అద్భుతమైనటువంటి విషయం ఏమిటి అని అంటే, మోషే ఆ 40 దినాలు అయిపోయిన తర్వాత సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తు అతడు వినిన తరువాత ఆయన కొండ మీద నుంచి దిగి వస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, మోషే ఎలా ఉన్నాడో తెలుసా? 34వ అధ్యాయం 29వ వచనం నుండి, మోషే సీనాయి కొండ దిగుచుండగా శాసనములు గల ఆ 2 పలకలు మోషే చేతిలో ఉండెను. అతడు ఆ కొండ దిగుచుండగా ఆయన అతనితో మాట్లాడుచున్నప్పుడు తన ముఖ చర్మము ప్రకాశించిన సంగతి మోషేకు తెలిసి ఉండలేదు. 40 దినాలు ఆహారము లేకపోయినా, నీళ్లు తాగకపోయినా మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశిస్తూ ఉన్నట్టుగా వాక్యములో వ్రాయబడింది. ప్రియులారా, దేవునితో సహవాసము చేసిన వ్యక్తి, దేవుని పని కొరకు సిద్ధపడినటువంటి వ్యక్తి, ఆయనకు శారీరకపరమైనటువంటి ఆహారముతో పని లేదు. ఆత్మ సంబంధమైనటువంటి పని కొరకు సిద్ధపడుతున్నటువంటి, ప్రభువు పని కొరకు సిద్ధపడుతున్నటువంటి, దేవుని రాజ్య నిర్మాణం కొరకు సిద్ధపడుతున్నటువంటి ఒక వ్యక్తికి భౌతిక సంబంధమైనటువంటి పని ఆహారముతో సంబంధము లేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలా సంబంధం ఉంటే మోషే ఆహారము లేక నీళ్లు లేక కృషించిపోయేవాడు కదా. కానీ దేవుని పని కొరకు కాబట్టి మోషే యొక్క ముఖ చర్మము ప్రకాశిస్తూ ఉంది. కొండ దిగి ఆయన వస్తూ ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా మోషేను చూశారు. అతని ముఖ చర్మము ప్రకాశించును గనుక ఇశ్రాయేలీలు ఎవరూ కూడా సమీపించటానికి వెరచిరి అనంటే భయపడ్డారు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, ప్రకాశించుడి అనే మాటను మనం ఆలోచించినప్పుడు, దేవునితో నీవు సహవాసం చేస్తూ ఉంటే, దేవుని మాటలు వింటూ ఉంటే, దేవుని పని కొరకు సిద్ధపడుతూ ఉంటే, ఉదయమున అనగా
ప్రతి దినాన ప్రతి పనికి ముందు మొదటి ప్రాధాన్యత దేవునికి నీవిస్తే, శారీరకంగా నీవు అలసిపోయిన శారీరక సంబంధమైనటువంటి బలహీనతతో పని లేదు, నీ ముఖము ప్రకాశిస్తూ ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి కొరకు మనం చూడగలుగుతాము. యోహాను సువార్త 5వ అధ్యాయములో 35వ వచనం. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని వ్రాయబడింది. ఎవరి కొరకు అని అంటే బాప్తిస్మమిచ్చు యోహాను కొరకు వ్రాయబడినటువంటి మాటలు. బాప్తిస్మమిచ్చు యోహాను ఇదిగో దేవునికి ముందు ఆయన మార్గములను సరళము చేయుటకు ముందు వచ్చినటువంటి కొత్త నిబంధన ప్రవక్త అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో ప్రియులారా మనం జ్ఞాపకం చేసుకోవాలి. పాత నిబంధనలో మోషే ముఖము ఎందుకు ప్రకాశించింది అనంటే ఆయన దేవుని పని కొరకు సిద్ధపరచబడ్డాడు. దేవుని రాజ్య నిర్మాణం కొరకు కొండ ఎక్కాడు. ఉదయకాలము దేవుడు చెప్పినట్టు, ఆజ్ఞాపించినట్టు ఇదిగో ఆయన సిద్ధపడి ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రభు మాటలు విని ప్రభు చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటినీ కూడా ఆయన తీసుకొని వచ్చి ఆయన దేవునికై బలమైన సాధనముగా వాడబడ్డాడు. ఒక గొప్ప నాయకుడిగా ఆయన చేయబడ్డాడు. మనం కొత్త నిబంధనలో యోహానును మనం చూస్తే యోహాను కూడా మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను అని వ్రాయబడింది. ప్రియులారా, ఈ విధంగా మనం ఆలోచించినప్పుడు నీవు నేను మనమందరము కూడా ప్రకాశించు దీపాల వలె ఉండాలని ప్రభువు కోరుతున్నాడు. ఎప్పుడు అనంటే ప్రభువు పని చేసినప్పుడు, ప్రభువు పనికి మొదటి ప్రాధాన్యత మనం ఇచ్చినప్పుడు, స్వార్థకు, ప్రార్థనకు, దేవుని రాజ్య నిర్మాణం కొరకైనటువంటి ఆలోచనలతో ముందుకు సాగుతూ ఉన్నప్పుడు ప్రియులారా నీ ముఖము ప్రకాశిస్తూ ఉంది. మన ముఖాలు ప్రకాశిస్తాయి. భౌతిక సంబంధమైన ఆహారముతో పని లేదు. దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉన్నతమైనటువంటి అనుభవం ప్రభు మనకిస్తాడు. ప్రియులారా, పేతురు ఇదే విషయాన్ని చెప్తాడు. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం, మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు పేతురును యోహానును రూపాంతర కొండ మీదకు తీసుకుని వెళ్ళాడు. మేము ఆ పరిశుద్ధ పర్వతము మీద ఆయనతో కూడా ఉండిన వారమై అన్నాడు. వారి యొక్క ముఖాలు ప్రభువుతో సహవాసం చేస్తూ ఉన్నప్పుడు రూపాంతరము చెందాయి. ప్రియులారా, ప్రకాశించేటటువంటి ముఖాలు. ప్రియులారా, అలాగైతే మనం కూడా ప్రభువుతో సహవాసం చేసినప్పుడు, ప్రభువు మాటలు వినినప్పుడు, ప్రభువు పనికి మొదటి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు, మనము ప్రభువు పనికి ఒబే అయినప్పుడు శారీరక పరమైనటువంటి వాటితో సంబంధం లేదు, ఆత్మ సంబంధమైన వాటికి మనం ప్రాధాన్యతనిచ్చినప్పుడు మన ముఖము ప్రకాశిస్తూ ఉంది. దేవుని పనికి ప్రాధాన్యతనిచ్చి, ప్రార్థనకు ప్రాధాన్యతనిచ్చి, నశించు ఆత్మల కొరకు ప్రార్థించి వాళ్ళ కొరకు పనిచేయుట కొరకు ప్రాధాన్యతనిచ్చి ఈ భూమి మీద నీవు ప్రకాశించుదువుగాక, మనము ప్రకాశించుదుముగాక. దేవుని రాజ్య నిర్మాణం కొరకై మొదటి ప్రాధాన్యతనిచ్చినటువంటి వారమైతే ప్రియులారా ప్రభు మన వ్యక్తిగత జీవితాలను ఆయన ప్రకాశింపజేస్తాడు. మన కుటుంబ జీవితాలను ఆయన ప్రకాశింపజేస్తాడు. మనము ప్రకాశించేటటువంటి వారముగా, మనము దీపము లాంటి వారముగా, మనము వెలిగేటటువంటి వారముగా ఉంటాము. ప్రియులారా, అందుకే పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో రాయబడింది కదా, సామెతల గ్రంథము 11వ అధ్యాయం 30వ వచనం, నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అన్నాడు. జ్ఞానము గలవారు ఇతరులను రక్షించి ఏ విధంగా వాళ్ళు చేయబడతారు అని అంటే దానియేలు గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి మాట 12వ అధ్యాయంలో 3వ వచనం నుండి మనం చదివితే, బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు అన్నాడు. అవును, మోషే ప్రకాశించాడు. నూతన నిబంధనలో యోహాను ప్రకాశించాడు. నీవు ప్రకాశించాలని ప్రభువు కోరుతున్నాడు. నేను ప్రకాశించాలని ప్రభువు కోరుతున్నాడు. మనమందరము ప్రకాశించాలి అని అంటే మనము ఏమి చేయాలి అని అంటే నీతి మార్గమును అనుసరించి అనేకులు నడుచుకున్నట్లు అనేకులను ప్రభు వైపు మనము త్రిప్పాలి. అప్పుడు మనము ప్రకాశించే వారముగా ఉంటాం. అప్పుడు మనము నక్షత్రాల వలె ఉంటాము. అప్పుడు మనము నిరంతరము ప్రకాశించే వారముగా ఉంటాము. ప్రియులారా, ఇలాంటి ప్రకాశించేటటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం.
దయగల మా తండ్రి మీకు స్తోత్రాలు. విత్తబడిన మాటలు మా వినికిడిలో నూరంతలుగా ఫలింపు చేయండి. మేమందరము ప్రకాశించు వారముగా మీ రాజ్య నిర్మాణం కొరకు ఉండుటకు మీ సహాయమును మాకు దయచేయమని, మా ప్రియుల కుటుంబాలను ప్రకాశించేవిగా చేయమని యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము సదాకాలము మనతో ఉండునుగాక. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నా పేరు పంతగాని శామ్యూయల్. నేను గుంటూరు టౌన్ నుంచి వచ్చాను. ఈ విశ్వాని పరిచర్యలు మరి ఎన్నో సంవత్సరాలుగా అనుసరిస్తూ ఉన్నాము. అలాగే మా ఫ్రెండ్స్ ద్వారా ముందు తెలుసుకోవడం జరిగింది. విశ్వాని పరిచర్యలో జరుగుతున్న ఈ యొక్క పరిచర్యను మరి దగ్గరుండి అన్ని చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క సువార్త భారాన్ని కలిగి మరి దేశమంతా కూడా అనేక ప్రాంతాల్లో లేదా అన్రీచ్డ్ ప్లేసెస్లో, వెళ్ళలేని ప్రదేశాల్లో కూడా మరి దేవుని యొక్క సువార్త అందాలని, అనేక గ్రామాలు దేవుని కొరకు పట్టబడాలని ఒక నిశ్చయంతో మరి ఇస్వాని పరిచర్యలకు ముందుకు సాగుతున్నప్పుడు వారు చేస్తున్న పరిచర్యను బట్టి మరి నేను, నా కుటుంబం కూడా ఇన్స్పైర్ అయ్యి ఇస్వాని పరిచర్యలకు మేము కూడా మరి సహకరించాలనే ఆశతో మేము కూడా ఒక గ్రామానికి మరి ఇప్పుడు స్పాన్సర్ చేయడం జరిగింది. ఒక గ్రామాన్ని దత్తత తీసుకుని ఆ గ్రామం కొరకు మరి మా వంతుగా మా కుటుంబ పక్షంగా మేము కూడా సహకారం అందించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. విశ్వాని పరిచర్యల్లో మరి జరుగుతున్న ఈ కార్యక్రమాలు కానివ్వండి, అనేక ప్రాంతాలు అంటే చాలామంది ఏజెన్సీ ప్రాంతాల్లోనూ లేకపోతే దేవుని సువార్త అందని మారుమూల ప్రాంతాల్లో కూడా మరి వారు వెళ్ళి అక్కడ దేవుని యొక్క సువార్త అందజేసి అనేక మందిని దేవుని కొరకు సంపాదిస్తూ ఉన్నారు. అలాగే అనేక గ్రామాలు దేవుని కొరకు సంపాదించబడతా ఉన్నాయి. అంత మాత్రమే కాకుండా మరి ఆయా గ్రామాల్లో అనేక మంది ఇన్స్పైర్ అయ్యి అక్కడ మరి చర్చెస్ కన్స్ట్రక్షన్ కోసం కానివ్వండి, లేకపోతే విలేజ్ అడాప్షన్ కోసం రకరకాలుగా సపోర్ట్ చేస్తూ మరి ఈ యొక్క మినిస్ట్రీని ముందుకు తీసుకెళ్లాల్సిన జరుగుతుంది. కాబట్టి దీనిని బట్టి ఇవన్నీ కూడా చూస్తూ మరి నేను, నా కుటుంబం మేము కూడా ఇన్స్పైర్ అయ్యి మరి ఈశ్వరుని పరిచర్యలో మేము కూడా కొనసాగాలని అనుకుంటూ